సో ఇప్పుడు ఒక స్పెషల్ వ్యక్తుల గురించి మీకు చెప్తాను. సరిగ్గా అంటే మనకి విషయం సరిగ్గా అర్థం అవ్వాలంటే మనం కరెక్ట్ గా అన్ని కొలుచుకోవాలి లైఫ్ లో, అవును కదా? అంతేందుకు మంచి డ్రెస్ వేసుకోవాలన్నా కూడా కరెక్ట్ మెజర్మెంట్స్ లో కరెక్ట్ స్టిచ్చింగ్ ఉంటే గానీ అవ్వదు. ఇప్పుడు జనరేషన్ లో ఒక ప్రాపర్ ఫ్యాషన్ డిజైనర్ ఉంటే ఆ స్టైలే వేరుంటుంది కదా. అసలు ఫ్యాషన్ డిజైనింగ్ గురించి మనకి అద్భుతమైన టిప్స్ ఇవ్వడం కోసం ఒక ఫ్యాషన్ డిజైనర్ ని ఇక్కడికి పిలవబోతున్నాను. సో మీరు రెడీయా? లెట్ మీ ఇన్వైట్ ద ఫ్యాషన్ డిజైనర్ హీరో హీరోయిన్. బడిలో ముడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా This is the best way to flaunt dress. ఆ డ్రెస్ అంత చక్కగా రౌండ్ రౌండ్ తిరుగుతానే కానీ తెలియదు. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా లుంగి వేసిన ఎస్ సూపర్బ్ అండ్ వండర్ఫుల్ కాంబినేషన్. సో ఫస్ట్లీ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సో చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న టైటిల్ అది, అండ్ దానికి తోడు కింద క్యాప్షన్ లో కూడా ఉంది సన్ ఆఫ్ లేడీస్ టైలర్. అండ్ వండర్ఫుల్ ఫిలిం రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా. కానీ ఇంకో వర్జన్, యంగర్ వర్జన్ రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి. ఓకే కదా. సో కంటిన్యూషన్ వండర్ఫుల్. కాన్సెప్ట్ ఏమైనా కంటిన్యూ అవుతుందా? జమదచ్చ లేదండి మీరు. జా భాష ఉంది కానీ జమదచ్చ లేదండి. అటువంటిది ఇంకోటి. సో మానస గారు ఈ డ్రెస్ ఈ ఫ్యాషన్ డిజైనర్ డిజైన్ చేశారా? చూస్తే తెలియట్లేదా? అది చూస్తేనే తెలిసిపోతుంది. అసలు నాకు అర్థమైంది. So this generation's fashion designer gets inspired by those and చేస్తారు ఇలాంటి డ్రెస్సెస్. వండర్ఫుల్ గా ఉంది, చాలా బాగా డిజైన్ చేశారు సార్. సో ఈ సినిమా గురించి, మీ గురించి అండ్ వీళ్ళతో చాలా విషయాలు మాట్లాడుకోవాలి మనం. సో బిఫోర్ దట్ ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. వెనక కర్ర పట్టుకుని పరిగెడుతున్నది నేనే. అది మీరేనా? నేనే. అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అంటే ముందు అలా ఉంటే గ్యారంటీ వెనక అలాగే పరిగెట్టాల్సి వస్తుందండి కదా. సో ఫ్యాషన్ డిజైనర్ గారు, సాధారణంగా అంటే ఈ టైటిల్ ఈ మూవీ కాకుండా ఫ్యాషన్ డిజైనింగ్ మీద మీకు అవగాహన ఉందా? మై డ్రెస్సింగ్ సెన్స్ ఇస్ వెరీ బ్యాడ్. అయ్యో. I just asked him a question when I entered. I really like your shoes. Where did you buy it? And he's like, I didn't shop at all. అసలు నేను కొనను, నాకు వాళ్ళు వీళ్ళు ఇస్తేనే. ఈ మధ్య నేను అంటే యాక్టర్ కాబట్టి కొంచెం మ్యాగజైన్స్ చూసి ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ మై డ్రెస్సింగ్ సెన్స్, బట్ అదర్వైజ్ నాట్ వెరీ గుడ్ అని డ్రెస్సింగ్ సెన్స్. అంటే బేసిక్ గా ఇప్పుడు పోలీస్ పాత్ర పోషిస్తున్నారు అనుకోండి, కొన్ని పోలీస్ సినిమాలు చూడడం, పోలీసులను అబ్జర్వ్ చేయడం, సో అలాంటి హోంవర్క్ చేస్తారు కదా. మీరు కూడా లేడీస్ టైలరింగ్ షాప్ బయట కూర్చున్నారా, చూసారా? అరే జోక్ సీరియస్ రా. హోంవర్క్ మా కాస్ట్యూమర్ ఉన్నాడండి. యా. సో వాళ్ళు కృష్ణానగర్ లో షాప్ ఉంది. ఓకే. సో ఆ షాప్ కి ఒకసారి వెళ్ళాను అండ్ వాళ్ళ దగ్గర నుంచి కుట్టు మిషన్ ఉంటుంది కదండి, రాజేంద్ర ప్రసాద్ గారు వాడారు కదా, అటువంటిది ఒక కుట్టు మిషన్ నేను అదే కాల్తో అనేది. ఇప్పుడు న్యూ జనరేషన్ నెక్స్ట్ ఇది ఇప్పుడు 2017 స్పెషల్ గా ఆర్ట్ డైరెక్టర్ గారు జపాన్ నుంచి తెప్పించారు. మీరు చేసిన ప్రాక్టీస్ అంతా పోయిందా? యూనో ఆ పాత కుట్టు మిషన్ ఏదైతే ఉందో నిజంగా పాపం డేస్ అండ్ డేస్ వర్క్ చేసేవాళ్ళు టైలర్. అది కష్టం. స్టైల్ చాలా బాగుంటుంది. మెడలో టేపు, చెవులో ఒక పెన్సిల్ అండ్ టేబుల్ మీద ఒక బ్లూ కలర్ సబ్బు బిల్ల లాగా ఉంటుంది, గీతలు గీసేదాన్ని. ఇక్కడ పెన్సిల్ ఏమో వైట్ మార్క్ లాగా. అండ్ వాళ్ళు కత్తెర కూడా చాలా ఎక్స్పర్ట్ గా చేస్తారండి. వాళ్ళు ఇట్టి అన్నారు సార్. వండర్ఫుల్ ఫర్ ఆల్ దోస్ టైలర్స్. మీ పాత్ర ఎలా ఉండబోతోంది? ఇలాగే అస్తమానం కొట్టే పాత్ర? అంతే ఉంటుంది. there is no change at all. I won't tell I'm very sweet, very nice and all. ఏంటి మరి సంగతి? ఇలా ఉంటుంది. ఈయనేమో మిగతా వాళ్ళతో అలా పరిగెడుతుంటే మీరు వెనకాల వెనకాల పట్టుకుని ఇలా ఆగడం. ఇదే నంబర్. అది ఒకసారి చేద్దాం. అది అలా చేస్తారు కదా. రెడీ. అక్కడ వచ్చా ఇక్కడ ప్లీజ్ మీ ఇష్టం. ఈ మొత్తం 2000 స్క్వేర్ ఫీట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ మొత్తం మీరు వాడచ్చు. బేసిక్ గా తిను ఏదో ఒకటి చేసి దొరికిపోతూ ఉంటాడు నాకు. ఐల్ గో
ఫస్ట్ దొరికేది నాకు ఇంకో క్యారెక్టర్ ఉంది రాఘవేంద్ర అని. ఫస్ట్ వాడు దొరుకుతాడు నాకు. వాడు నాలుగు కొడితే వీడి సంగతి చెప్తారు అనమాట. అప్పుడు ఏంటి నాన్న ఏంటి మరి సంగతి అంటే అంటాడు. ఇప్పుడు చెప్పు. సో హౌ వి డు ఇట్ ఇన్ ది మూవీ ఇస్ అంటే ఎందుకు వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఎగ్జాక్ట్లీ ఫోన్స్ వచ్చినా అండ్ దట్ వెరీ టాంటింగ్ గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు అది ఆ వేరే అమ్మాయి నేనే. నేను నీ స్నాప్చాట్ చూసాను. స్నాప్ ఎందుకు తిరిగి హలో హలో మీరు నిన్న కుట్టిన ఫ్రాక్ చాలా లూజ్ కుట్టారు. వంశీ గారి డైరెక్షన్ అంటే ఇట్ విల్ బి ఆల్వేస్ స్పెషల్. అండ్ ఆయన హ్యూమర్ వేరు, ఆయన స్టైల్ వేరు. అసలు నిజంగానే ఆయన తీసిన సినిమాలన్నీ. సో అలాంటి డైరెక్టర్ తో వర్క్ చేయడం నిజంగా చాలా అదృష్టం. అది నేను అలాంటి డైరెక్టర్ చేతిలో పడ్డాం. సో మీకు ఫస్ట్ టైం ఈ కథ చెప్పినప్పుడు ఇట్ వాస్ షాక్, ఎక్సైట్మెంట్ ఆర్ హ్యాపీ? మూడిట్లో ఏ ఎక్స్ప్రెషన్ వచ్చింది? నాకు ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ కూల్ అనమాట. ఓకే. పాపికొండలో మేము సాంగ్ షూట్ చేస్తా ఉంటే బోట్ లో వెళ్తున్నామండి. కింద 300 feet వాటర్. ఆ రోజు పౌర్ణమి రోజు అనుకుంటాను. సో ఆ రోజు వెన్నెల్లో నాకు కథ మొత్తం చెప్పారు. అప్పుడు చెప్పారు ఎటు దూకలేని పరిస్థితి, ఎటు పారిపోడు ఈ అబ్బాయి అని చెప్పి కరెక్ట్ టైంలో అని చెప్పారు. ఆయన సినిమాల్లో ఎక్కడ చూసినా హీరోయిన్ గానీ ఫీమేల్ క్యారెక్టర్స్ ఆల్సో హ్యావ్ ఎ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. చాలా సమ్ టైమ్స్ బోల్డ్, సమ్ టైమ్స్ స్ట్రాంగ్, సమ్ టైమ్స్ సర్కాస్టిక్, సమ్ టైమ్స్ ఫనీ, ఇట్లా ఉంటుంది. సో హౌ వాజ్ ఇట్? బేసికలీ ఇందాక మీరు అడిగారు చూసారా, ఎక్సైట్మెంట్ వచ్చిందా, షాక్ అయ్యారా, సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం, అవన్నీ బేసిక్ నాకయ్యాయి. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ ఐ స్టిల్ రిమెంబర్, పాపికొండల్ సాంగ్ మేము షూట్ చేసినప్పుడు ఫస్ట్ డే హీ సెడ్ 5:30 అక్కడ పడవ దగ్గర ఉండాలి, 6 o'clock ఫస్ట్ షాట్. మెల్లగా నేను 6 వెళ్ళాను, బయట నుంచొని ఉన్నారు అందరూ. హీస్ లైక్ కమ్ హియర్, స్టాండ్ ఇన్ ద సన్ ఫర్ 1 hour. సార్ లైక్ తిట్టారు కదా నన్ను ఆ రోజు, ఐ రిమెంబర్ ఫర్ ఎవర్. 2 days అయితే నాకు ఎలా పడ్డాయంటే తిట్లు. నాకు ఫోన్ అన్నది ఒక్కటి కాంటాక్ట్ లేదు బేసిక్ గా, పాపికొండలో ఫోన్స్ పనిచేయవు. కాంటాక్ట్ కనుక ఉంటే శ్రీధర్ గారికి ఫోన్ చేసి సార్ నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను సార్ ప్లీజ్ అని చెప్తాను అనుకుంటే ఫోన్ కాంటాక్ట్ లేక ఐ హాడ్ టు షూట్ ఫర్ ద నెక్స్ట్ 2 days. I can tell you very proudly, I am the only girl who got maximum titlu in the entire movie. మొత్తం అందరిని ఎవరు తిట్టలేదు, నేను సార్ నేను బాగా నేను తిట్లు బాగా. ఆయన ఎంత ప్రేమ ఉంటే అంత తిడతారండి. అవును, డెఫినెట్. సడన్ గా ఎవరు తిట్టలేదు అనుకోండి, మన వాళ్ళు అడుగుతాం సార్ ఏదో 2-3 తిట్టచ్చు కదా సార్, ఆయన తిడితేనే బాగుంటుంది. అలా తిడితే 2-3 రోజుల తర్వాత ఏమిటంటే ప్రొడక్షన్ బాయ్ కంటే ముందు ఫస్ట్ వెళ్ళి మనం ఉంటాం సెట్ లో, సార్ వచ్చారా అని వాళ్ళు తిట్టకుండా ఉంటే చాలు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ.